డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది. కేసుతో సంబంధం లేకుండా, కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్, కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది. కేసు మీరు ఎట్లయినా చేసుకోండి సార్, దాని మంచి చెడు ఏది ఉంటే చేయండి మీరు, బట్ ఇది మాత్రం ఇక భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు. సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు. నెక్స్ట్ దాము గారు. Sir, we'll go for questions, Sima. Stick to the problem, specifically for this problem. If anything over and above this problem, anything else you want to ask, myself, brother, you will be available later point of time. Right now, you stick to the problem and specific to that. One by one. నేనే పిలుస్తాను. ఓకే ఫస్ట్ నువ్వు చెప్తా. ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. సో వెన్ ఇన్ ద ఎంక్వైరీ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎంక్వైరీ, వీ కేమ్ టు నో దట్ షీ వాస్ టేకెన్ యాజ్ అసిస్టెంట్ బై ద కొరియోగ్రాఫర్. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగిందా లేదని ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది. అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది, ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏ రకంగా అలౌ చేశారనేది ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో. సో అది వచ్చినాక వన్స్ దట్ కమ్స్ అవుట్, విల్ మేక్ ష్యూర్ even the unions follow this guideline very strictly and the chamber will take care of it. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, విచ్ ఇస్ అ వెరీ వాలిడ్ క్వశ్చన్. మీరు దాని మీద యూ ప్లీజ్ కంటిన్యూ వర్కింగ్ ఆన్ ఇట్. మీడియా ఒక రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది ప్రాబ్లమ్, సోషల్ మీడియా ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది ప్రాబ్లమ్. Agreed, sir. But media guidelines apply to all the media, new media, digital media, electronic media, every media. There are media guidelines. No, sir. We had to call all. Okay, well, let me. Don't cross talk. Let me, sir. Media channel represent. Let me, sir. Sir, occasion, sir. Let me address, sir. Me, Swatantra. Sir, me, sir. You are representing TV9 nunchi. Ninna nenu I had to request. నా మనకి మీడియా గైడ్లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్, రేప్, మీడియా గైడ్లైన్స్ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటివి నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు ఇంక్లూడింగ్ యువర్ ఛానల్. ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ దిస్ టు ఆల్ ది హెడ్స్. ఐ పర్సనలీ హ్యాడ్ రీచ్డ్ అవుట్ టు మెనీ ఆఫ్ ద టీవీ ఛానల్ హెడ్స్. సర్, we are bound not to give a detail of the person to ఆ అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెడ్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా. సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. According to section 72 of BNS also, you're not supposed to reveal even indirectly about the victim, ఎందుకంటే ఆమె డిగ్నిటీ దెబ్బతింటుంది కాబట్టి. ఆల్ ఆఫ్ దెమ్ సార్. అందుకు మీరు కొద్దిగా ముందు కొద్దిగా రియాక్ట్ అవుతా కొద్దిగా వేరుగా ఉంటుంది కదా అనేది నా పాయింట్. అంతే. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఈ రకంగా అర్థమైంది. ఎవరు చెప్పనా? ఒకటి మీరే చెప్పండి సార్. యు ఆర్ ద రైట్ పర్సన్. వాట్ యు సెడ్ ఇస్ మీడియాకి ముందే ఇచ్చుంటే బాగుండేది అనేది మీరు అంటారు. అంతేనా మీరు అడిగింది? ఇప్పుడు భరద్వాజ్ గారు మాడినప్పుడు, నేను ఫస్ట్లో మాడినప్పుడు ఇట్లాంటి కేసులన్నీ కూడా చాలా గోప్యంగానే చేయాలి. యూఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఎనీథింగ్ టు ద మీడియా ఇన్ అడ్వాన్స్. ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే బికాస్ షీ హెస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్. కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం మూలంగా మీడియాకి వచ్చింది. నిన్న మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో పోయింది నిన్న మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అయింది. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ 6 o'clock. ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటూ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కేసెస్ ఏమైనా కానీ మనకి లెజిస్లేటివ్ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్. ఇనిషియల్లీ ఇవ్వకూడదు. Until unless ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు. సారీ సార్, హీ స్టార్టెడ్ ద క్వశ్చన్స్. ఆయనండి. ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటి వరకు జరిగిన ఈ 2-3 రోజుల విచారణ ఏదైతే ఉందో, 2-3 వారాల విచారణలో అమ్మాయి మీద రేప్ జరిగినట్టు మీరు ఐడెంటిఫై చేశారా? That's a very delicate question, not to be revealed right now అండి. ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం. అది ఎంక్వైరీలో ఉంది కదా. 100% ఆఫ్ ద ఎంక్వైరీ వాట్ ఎవర్ బీన్ ఐడెంటిఫైడ్ విల్ గివెన్ టు ఇట్స్ ఓపెన్ రిపోర్ట్, రైట్? గారు ఇటీవల ఏర్పడిన
చేసిన కమిటీది రిపోర్ట్ బయట పెట్టమని చెప్పారు. కానీ మనం మేము చేసిన రిపోర్ట్ 100 కూడా రాలేదు. Sorry. వాయిస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ అస్ వేర్ సంగీత గారు, ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్, రాగతి గారు, ఇక్కడ రామలక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్. ఐ నో సార్, సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్. సో సి వాయిస్ ఆఫ్ విమెన్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చేంబర్ ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మనం మాట్లాడుతూనే ఉంది, మీకు బయటికి రాలేదు అంతే. ట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది. గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రిప్రజెంటేషన్ ఆల్ ది విమెన్ వీ వాంట్ దిస్ టు బి అ సేఫ్ వర్కింగ్ ప్లేస్ మేము గట్టిగా అడుగుతున్నాము. వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు, తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడున్నారు. దాము గారు హ్యాస్ మెట్ షికాగోయల్ గారు, విమెన్ సేఫ్టీ వింగ్. వీఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రిప్రజెంటేషన్ టు స్పీడ్ అప్ హై లెవెల్ కమిటీ నుంచి తమారెడ్డి భరద్వాజ గారు అండ్ మీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్ అప్. అంజనా, సారీ అంజనా. ఇంటరిమ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఇంటరిమ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే, ఐ అండర్స్టాండ్ ఇట్స్ అ లీగల్ టర్మ్, బట్ సి ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్, విట్నెసెస్, దిల్ బీ ద ప్రాసెస్. సో ఈ లోపు ఏంటంటే ఇంకా ఏమన్నా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి దట్ ఈస్ వై షీ హ్యాస్ కమ్ రైట్. అంత ప్రీవియస్గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందర కూడా జరగవచ్చు అని చెప్పి షీఈ్ అడ్రెస్సింగ్ ఇట్. సో వాట్ వీ కెన్ డూ, ఓకే ఆ ముందర అయ్యిందా వర్క్ ప్లేస్లో అవ్వడము ఇదంతా, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్. సో రైట్ నౌ ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద. So with that regard, ఏమన్నా if the victim here and the respondent, I don't want to say accused because it's too early, respondent మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం, ఇది వి ఫిగర్డ్ అవుట్, మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా. సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం. అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్, హిమ్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ అప్రోచ్ అవ్వకూడదు. Also Anjana, because the position of the respondent was higher and they were heading the post of the association, so ఆ పవర్ ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి interim order to step down till abeyance till the case is resolved. Yes. Yes, this has got nothing to do with court, this is committee. 2-3 weeks నుంచి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, మీ అంటే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ అయింది. సో ఇప్పుడు పోలీస్ అండ్ యూ అంటే ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.